అలయన్స్ పెట్టుకున్నందుకు కొంతమంది మైనారిటీలు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ కొంచెం సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నారు. అట్లాంటిది ఏమీ ఫీల్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీలకు ఎప్పుడు అన్యాయం చేయలేదు. రంజాన్ తోఫాలు కానీ, లేకపోతే 4% రిజర్వేషన్ కానీ, లేకపోతే హజ్కి వెళ్ళడానికి హజ్ భవన్స్ కానీ కట్టింది తెలుగుదేశం ప్రభుత్వంలో. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు వివక్ష, మనం అంతా అన్నదమ్ముల్లాగా వచ్చాం. నిన్నటిదాకా మనం అన్నదమ్ములుగా ఉన్నవాళ్ళవి. ఇప్పుడు అదేదో వచ్చిందని ఎవరు భయపడక్కర్లేదు. పార్లమెంట్ లో మీకు ప్రొటెక్షన్ గా, రక్షణగా నేను ఉంటానని మీకు బాగా చెప్తున్నాను. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా నా సమర్థత మీకు ఇప్పుడుగా అర్థమై ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ఏ మైనారిటీకి కానీ ఎవరికి అన్యాయం జరిగే పరిస్థితి రాదు, సహాయమే జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకునే మైనారిటీ సోదరులారా, ఈ విషయంలో మీరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని శంకించొద్దు. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురండి. మీ అభివృద్ధికి మేమిద్దరం కలిసి పాటుపడతాం. ఆయన ఆల్రెడీ చూశారు మీరు 2 టర్ములు. మీరు ఆయనకి ఆల్మోస్ట్ సహోదరులాగా ఉన్నారు. ఇక్కడ నేను చూసినప్పుడు నేను కూడా కొత్తగా వచ్చాను కాబట్టి మీకు ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. అట్లాంటిది ఏమీ ఉండదు. మీ అందరికీ ఎంత సహాయం కావాలో, ఎట్లాంటి ఈ పరిశ్రమలు కానీ, స్త్రీలకు చేర్చేది కానీ, లేకపోతే వ్యవసాయం కానీ అన్నిట్లో మీరు భాగమే. మేమిద్దరం బ్లెండ్ అంటారు, బ్లెండ్ వేట్ ఫర్ ఈచ్ అదర్ లాగా పనిచేస్తాం. నేను వచ్చిందంటే ఆయన చెప్తాను, ఆయన సలహాతో పనిచేస్తూ ఉంటాం. కాబట్టి వేట్ ఫర్ ఈచ్ అదర్ లాగా పనిచేస్తాం. మీరు ఎన్ని దృష్టిలో పెట్టుకొని 2 ఓట్లు, 1 ఎమ్మెల్యే సైకిల్ కి, 2 ఎంపీ సైకిల్ కి వేసి గెలిపించాలని మరి ఒకసారి అభ్యర్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అమర్నాథ్ రెడ్డి గారికి మరి ఒకసారి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.